పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కామెంట్స్. భారతదేశంలో ప్రజలంతా ఐకమత్యంగా సైనికులకు మద్దతు ఇచ్చారు. జనసేన పార్టీ తరపున సైనికులకు మనోనిబ్బరం కోసం దేవాలయాల్లో పూజలు నిర్వహించాం. మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతున్న సైనికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. దేశభక్తిని చాటుకునేందుకు 17న అనగా శనివారం ఉదయం 8 గంటలకు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు జరగబోయే తిరంగా యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి, అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము వాళ్ళకు సపోర్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంటున్నాయి. దానిలో భాగంగానే ముందుగా జనసేన పార్టీ నుంచి వారి మనోనిబ్బరం కోసం అన్ని దేవాలయాల్లో కూడా, హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా పూజలు చేశాం. సరిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని, ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే అక్కడ పోరాటంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం కలిగించాలని చెప్పేసి దేవుని కోరుకున్నాం. అలానే రాజకీయ నాయకులకు కూడా ఎవరైతే దీన్ని ముందుండి నడిపిస్తున్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ధైర్యం కలగాలని కూడా కోరుకున్నాం. ఆ దిశలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఆ రెండు పార్టీలు కూడా 3 రోజులు తిరంగా రన్ చేయాలని ఒక పిలుపునిచ్చి ఉన్నారు. ప్రజలందరూ కోరేది ఒకటే, నేను మన కోసం అక్కడ ఎవరైతే బోర్డర్లో కాపలా కాస్తున్నారో వాళ్ళకి తెలుసు యుద్ధం వస్తే యుద్ధంలో ఏమైనా జరగవచ్చని. కానీ చనిపోతామని తెలిసి అక్కడ ఉండటం అనేది ఒక సామాన్యుడికి వల్లయ్యే విషయం కాదు అది. సో అలాంటి కుటుంబాలకి, అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా మనం మీ వెనక మేమున్నాము అనే భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత వేరేగా, అంటే మనంలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి పెద్ద బాధ్యత అది. ఇవాళ ఆ బాధ్యతలోనే భాగంగానే కూటమిలో ఉన్నటువంటి మేము పార్టీలు అందరం కూడా మీ వెనక మేమున్నాము అని చెప్పేసి వాళ్ళ భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ తిరంగా యాత్ర అనేది రేపు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా ఇది మనకెందుకులే, వాళ్ళేదో పార్టీలు చేస్తున్నాయి అనే భావన వీడి, భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నాం. ఆ కాన్సెప్ట్తో మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. మనం వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందరం యుద్ధం చేయలేం, అందరం వెళ్ళి పోరాడలేం, దానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యవంతులకి మీ వెనక మేమున్నామని భరోసా కల్పిస్తే, మొన్న మురళీనాథ్ చనిపోయారు, పార్టీలన్నీ వెళ్ళి ఒక్కగానొక్క కొడుకు చిన్నపిల్లాడు, మీ కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులని ఓదార్చి వస్తే ఆ ఓదార్పు వేరుగా ఉంటుంది. అలాంటి చూసి రేపు పొద్దున్నే రక్షణ రంగంలోకి వెళ్ళడానికి యువత కూడా ముందుకు వస్తారు. కానీ ఎవరికి వాళ్ళమే మనం వాళ్ళేదో పోయారులనే భావన మనలా కలిగితే, దేశభక్తి లేకుండా ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం ఎట్లా చేయాల్సి వచ్చిందో మళ్ళీ అలాంటి రోజులు వస్తాయి. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ మతోన్మాద శక్తులు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేతిలో ఆయుధం లేకుండానే ఆయుధం ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి తెగింపు ధైర్యం ఉన్నటువంటి గడ్డ భారతదేశం. ఆ గడ్డ మీద పుట్టినటువంటి జనం ఉన్నటువంటిది భారతదేశం. ఇవాళ అత్యాధునిక ఆయుధాలు సంపాదించుకున్న తర్వాత మా మీదకి రావటం అంటే మిమ్మల్ని మీరు ఇదంటారే సావులోకి మీరు రావటమే అది. సో ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా ఒక భావనతో ఈ 3 రోజులు జరగబోయేటటువంటి ఈ తిరంగా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టబోయే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి.
దేశభక్తి ఉంది కాబట్టే మనం స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన దగ్గర తర్వాత మనం ఈ పాకిస్తాన్తో మళ్ళా పోరాటము చేస్తూనే ఉన్నాం. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి రోజులు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పటివరకు కూడా శాంతి శాంతి అని చెప్పేసి భారతదేశం గడుపుకుంటూ వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా బడ్జెట్ పెట్టాం, చాలామంది సైనికులను పోగొట్టుకున్నాం. వాళ్ళతో రోజు పక్కల బల్లెంలాగా ఏదంటే చెప్పులో మేకులాగా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆ మేకుని తీసేసేటటువంటి టైం వచ్చింది. వాళ్ళ ఆ మేకులు లేకుండా తీసి పడేసి హ్యాపీగా బతికేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. దానికి మేమున్నాము, మీరు గో హెడ్ అని మనం సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా ఉంది. కనుక మీరందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఉండండి. ఆ తోడు అనేది రోడ్డు మీదకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జై భారత్ అని చెప్పేసి మీరు నినదించితే అదే వాళ్ళకు ఉండేటువంటి సపోర్ట్ అని చెప్పేసి